నమస్తే పీనై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ భక్తులు. అడ్వకేట్ T20 ప్రారంభించిన హైకోర్టు జడ్జి ఎం వెంకటరమణ. స్థానిక శర్మ కాలేజీ గ్రౌండ్ లో నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎం వెంకటరమణ, జిల్లా జడ్జి పి వెంకట జ్యోతిర్మయ్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొడ్డు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. అన్న ప్రకాశం కెప్టెన్ సార్ కొంచెం స్లో కొట్టండి సార్. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ ఫెటర్నిటీ తరఫున తమరికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. కరతాళ ధ్వనులతో మన ఆరోగ్యానికి చాలా మంచిది. వశిష్ఠ గారు చాలా చక్కటి మాటలతో మంచి స్వాగతాన్ని నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ముందుగా ఒక్క మాట చెప్పాలంటే, మేము సర్వీస్లోకి వచ్చినప్పుడు జ్యుడిషియల్ అకాడమీలో మాకు నిజంగా గురువు గారే, దానిలో మామూలుగా చెప్పే మాట కాదు అది. ఈ మన ప్రకాశం జిల్లాకి పరిపాలనా న్యాయమూర్తిగా మన జడ్జి గారు ఉండడం అనేది ఇక్కడ ఈరోజు ఉన్న క్రెడిట్ ఏంటంటే మన నవ్యాంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి తప్పకుండా దక్కుతుంది. అది ఏంటంటే మన జిల్లాలో మన న్యాయమూర్తి గారు వచ్చిన మొదటి కార్యక్రమం ఇది, ఎంతో విశేషం. సో ఇక మనము ముందు మనకు జరగబోయే ఈ జిల్లా స్వర్ణోత్సవాలకు కూడా ఇది శుభ. ఈ గ్రౌండ్ డెవలప్మెంట్కి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చాలా ముఖ్య పాత్ర వహించారు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో కేవీ గారు ఈ గ్రౌండ్ ఐడెంటిఫై చేయటం, అలాగే స్టేట్ సంస్థ ఇదంతా కూడాను టేకప్ చేయటం, ఈరోజు స్టేట్ మొత్తం మీదకు ఉన్న ఒక స్వతగా తయారు చేస్తున్న అద్భుతమైన గ్రౌండ్ ఒక కాలేజీ అంటే ఒక శర్మ కాలేజీ మాత్రమే. దీని వెనుక ఎంతోమంది యువకులు అందరూ కృషి చేశారు. ఈ గ్రౌండ్కి వచ్చినటువంటి ప్రతి టైంలో ఈ సమయంలో ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది, ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయాలనేది ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఇంకో రీజన్ ఏం చెప్పాలంటే, ఇంకో కారణం నేనేం చెప్పాలంటే, ఇంతకాలం దాదాపు ఒక సంవత్సరంగా అందరం కూడా ఈ పాండమిక్ వలన ఒక పార్టీ స్ట్రెస్కు లోయ ఉన్నాం. పర్టికులర్లీ జడ్జెస్ వదిలిపెట్టండి, అడ్వకేట్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్లకు కోర్ట్స్ యాక్సెస్ తగ్గింది, బార్ రూమ్స్ టోటల్గా లాక్ అయిపోయాయి. కలవడం అంటే ఎక్కడో బయట ఒక 5-6 మంది ఒక సీనియర్ ఆఫీస్లో లేకుంటే ఒక ఫ్రెండ్స్ ఆఫీస్లో కలవడము, లేకపోతే నీళ్ళలో కలవడమే జరిగింది తప్ప ఒక అసోసియేషన్. ఎందుకంటే ఏ మఫ్సల్ ఏరియా పోయినా, ఎక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పోయినా కూడా కోర్ట్స్లో కంపల్సరీగా ఒక టెన్నిస్ కోర్ట్ ఉండేది. దీనివల్లే తెలిసేది ఏమంటే, అనాదిగా కూడా మన వ్యవస్థలో ఈ స్పోర్ట్స్ అనేది, గేమ్స్ అనేది ఒక భాగం అయిపోయింది. దీనివల్ల పర్టికులర్లీ ట్రయల్ కోర్ట్ లాయర్స్కు చాలా లాభసాటి ఏమంటే, మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, చాలా ఖర్చుతో కూడుకున్న, ఇది చాలా ప్రయాస కావాలి, దీనికి ఆర్గనైజేషన్ కావాలి,
చాలా ముందు చూపు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు చూపు కావాలి. ప్లాన్ ఎట్లా చేసుకోవాలనేది కావాలి. ఇంత ప్లానింగ్ తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడము, ఈవెంట్ సక్సెస్ఫుల్గా నడపడం అనేది ఆషామాషి విషయం కాదు. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం అనే విషయం చూస్తే మనమందరూ కూడా వాళ్లకు కంగ్రాట్ చేయడం ఒకటి, తర్వాత వాళ్లకు అభినందించాల్సిన విషయం అనేది తప్పకుండా చేస్తున్నారు. బ్రహ్మణో వేదామృతేనావతాం పురీం బ్రహ్మజ బ్రహ్మజ ఆయః టీమ్స్ రావటం ఎంతో సంతోషమైంది. ఒంగోలు పట్టణంలో ఇది మొదటిసారి జరుగుతుంది. ఈ విధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి ఉన్న న్యాయవాదులందరూ కూడా ఆనందం. ఎప్పుడూ న్యాయవాదులు అంటే కోర్టులోనే ఉంటారు, లిటిగేషన్స్తోనే మునిగిపోయి ఉంటారు. వారి బ్రెయిన్ కూడా ఆ విధంగా కూడా ఆలోచనలు అనేది ఒక ఆనందమైన వాతావరణం ఉండదు అని ఉన్న పోకడను పోగొట్టాలనే ఉద్దేశంతోనే వారు ఈ 4 రోజుల ప్రోగ్రాం అది ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 13 జిల్లాల నుంచి టీమ్స్ను కూడా పిలిపించి ఉత్సాహవంతమైన క్రికెటర్లందరినీ కూడా ఒంగోలు పట్టణంలో 2 ప్రదేశాల్లో కూడా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్లోనూ ఎంతో సంతోషం. అది ఈ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్న క్రికెట్ అసోసియేషన్లో ఉన్నవారే ఇక్కడ గ్రౌండ్కి చాలా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా అటాచ్డ్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా క్రికెట్ అనే దానికి చిన్న పెద్ద అనేది లేదు ఈ ఆటకి. నవ్యాంధ్ర అడ్వకేట్స్ క్రికెట్ అసోసియేషన్ వారి తరఫున మరి ఇక్కడ ఆడుతున్నటువంటి యొక్క క్రికెట్కి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లాయర్లు అంటే ఎప్పుడూ కేసులు, గొడవలు, వాదోపవాదాలు ఇవే కాకుండా మీకు కూడా ఒక రిలాక్సేషన్ కావాలనే సదుద్దేశంతో అది కూడా మా ప్రకాశం జిల్లా వాళ్ళకి మొట్టమొదటి ఆలోచన రావడం, మరి పెద్దలందరినీ పిలిచి వారితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం, అలాగే అందరిని ఆటల్లో పెట్టడం, ఆటపాటలతో. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా కావాల్సిన రిలాక్సేషన్. ఎవరి వారి గొడవల్లో వాళ్ళు మునిగిపోయి ఎవరికి కూడా వారి సొంత ఆలోచన లేకుండా పోయిన పరిస్థితుల్లో మీకు ఒక మంచి ఆలోచన రావడానికి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ మరి ఎంపీ గారు చెప్పినట్లుగా వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీరు అందరు చేసిన కృషికి మిమ్మల్ని డాక్టర్ కేవి రమణారావు 50 సంవత్సరాలు వైద్య రంగంలో విశేష సేవలు అందించి తన కోరిక మేరకు ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు అందుబాటులో ఉండే విధంగా కేవీఆర్ మాల్ ఏర్పాటు చేసి మోర్ హైపర్ మార్ట్ కి ఇచ్చి మా నాన్నగారి కలని సహకారం అయ్యేలా చేశామని వెంకటరమణ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె సీతారామయ్య దంపతులు, డాక్టర్ చంద్రశేఖర్ దంపతులు అన్నారు. ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుందని, నాణ్యతతో ఉంటుందని అన్నారు. మేమిచ్చిన ఈ మార్ట్ విజయవంతం అవ్వాలని వెంకటరమణ హాస్పిటల్ అధినేతలు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ యువ నాయకులు బాలనేని ప్రణీత్ రెడ్డి, కరణం వెంకటేష్, మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ ఈరోజు ఒక సుదినమది. శోభాయమానంగా ఒంగోలు పట్టణంలో కార్పొరేషన్ స్థాయి అనేది ఎదిగిన తర్వాత మంచి మంచి మాల్స్ రావటం అనేది కూడా చూస్తున్నాం. అందులో ఈరోజు ప్రత్యేకంగా కేవీఆర్ మాల్ అధిపతులు డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, వారి తండ్రి వెంకటరమణారావు గారు అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ గారు. అప్పుడు వారి పేరుతో కేవీఆర్ మాల్ అనేది వారి తనయులు ఈరోజు మంచి బిల్డింగ్ నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా కామేపల్లి వారి గారి కుటుంబానికి అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఈ సంతోషమైన వాతావరణానికి పెద్దలు మా అన్నగారు ఎమ్మెల్యే గారు కరణం బలరామ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఫస్ట్ సిటిజన్ ఒంగోలు మేయర్ గారు గంగాడి సుజాత గారు, సోదరుడు యువ కిరీటం బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, కాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ గారు బూచేపల్లి వెంకయ్య గారు, కరణం వెంకటేష్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా రావటం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే హాస్పిటల్ ముందు భాగంలో ఒక మంచి మాల్, అది దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్తో కూడా చదరపు అడుగులతో కట్టిన ఈ కేవీఆర్ మాల్లో మోర్ అనేది సూపర్ మార్కెట్. ఈ మోర్ సూపర్ మార్కెట్ అనేది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సూపర్ మార్కెట్ అనేది మనం చూస్తున్నాం. అమెజాన్ గ్రూప్ వారు మరలా దీంతో టైప్ అయిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావటం. భారతదేశంలోనే రెండవ పెద్ద మోర్ సూపర్ మార్కెట్ వాళ్ళ షోరూమ్ ఇది ఒంగోలులో రావటం అనేది నిజంగా ఒక అదృష్టంగా కూడా మనం భావిస్తూ, అందుకు ప్రోత్సహించిన మెయిన్గా చెప్పాలంటే సీతారామయ్య గారు, చంద్రశేఖర్ గారు డాక్టర్లు ఇద్దరు కూడా ఒక మంచి భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఒంగోలు ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడిన డిపార్ట్మెంటల్ స్టోర్ను ఏర్పరిచినందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా కూడా ఎక్కువగా ఇటువంటి ఇంకా కూడా ఈరోజు ఇక్కడ మోర్ పెద్ద సూపర్ మార్కెట్టు మరి నగరం నడిబొడ్డున ఉండడం అనేది వాళ్ళు స్టార్ట్ చేయడానికి మమ్మల్ని అందరినీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించి మరి ఎంపీ గారు అయితేనేమి, చీరాల ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇక్కడ మా యువకిరీటం బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అయితేనేమి, ఇలాగ అనేక శివప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి అనేక పెద్దల చేత మరి స్టార్ట్ చేయించారు. పైకి డాక్టర్స్ పెట్టినటువంటి సూపర్ మార్కెట్. అంటే డాక్టర్స్ అంటే మనకు అందరికీ తెలుసు, మన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. అలాగే ఇవాళ ఇందులో ఉండే వస్తువులు కూడా ప్రజల ఆరోగ్యానికి ఏమాత్రం తీసిపోని విధంగా మరి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మంచి మంచి వస్తువుల్ని, అలాగే గృహోపకరణ వస్తువులను కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది, ఇందులో ఉండడం జరిగింది. మాకు చాలా ఆనందం. ఇలాంటి మరి ఎన్నో మాల్స్ రావాలి మన ఒంగోలులో. ఎందుకంటే ఇది కార్పొరేషన్ లెవెల్లో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అవి ఉంటేనే రెవెన్యూ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నప్పుడు మన ప్రక్క ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాల్స్ మరిన్ని రావాలని, అలాగే డాక్టర్స్ ద్వారాగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద మరి పెట్టడం డాక్టర్స్ ద్వారాగా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తారు. కాబట్టి అందరూ కూడా గుర్తెరిగి ఇక్కడికి వచ్చి ఆ యొక్క బిజినెస్ని కూడా పెంచాలని, వీరు కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నూతనంగా ప్రారంభించినటువంటి మా భవనంలో మోర్ మెగా స్టోర్ ప్రారంభించడం జరిగింది. దానికి అందరూ అతిరథ మహారథులందరూ, మినిస్టర్ గారి తనయుడు ప్రణీత్ రెడ్డి, అలానే ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలానే మన పెద్ద ఆయన కరణం బలరామ కృష్ణమూర్తి గారు చీరాల ఎమ్మెల్యే, అట్లనే మనం మొదటి మేయర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ గంగాడి సుజాత గారు, అలానే మన మా అత్యంత ఆప్తుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి యొక్క తల్లి గారు అందరూ విచ్చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ భవంతిలో మోర్ మెగా స్టోర్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేట్లు, తక్కువ రేట్లో వీళ్ళు రావడం జరిగింది. ఈ మెగా స్టోర్ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరినీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మా ప్రెమిసెస్లో ఈ మోర్ హైపర్ మార్కెట్ స్థాపించడం జరిగింది. ఇది మా
తల్లిదండ్రుల యొక్క ఆశ, వాళ్ళు ఏదో చేయాలనే ఆశతో ఉండేవాడు. వాళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ ఈరోజుతో మాకు క్లియర్ అయినాయి. తర్వాత మాకు ఇక్కడికి ఓపెనింగ్కి వచ్చిన మా శ్రేయోభిలాషులకి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ హైపర్ మార్కెట్ మన సౌత్ ఇండియాలో ఇది సెకండ్ ప్లేస్గా ఓపెన్ చేశారు. అందరికీ అందుబాటులో ఉండే రేట్లతోటి వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నేను 48వ డివిజన్ కార్పొరేటర్ని. ఇక్కడ ఈరోజు మోర్ని ప్రారంభించడం జరిగింది. మా డాక్టర్ సీతారామయ్య గారు డీమార్ట్కి అంత దూరం వెళ్ళలేరు కదా జనాలు. ఇక్కడ మోరు డీమార్ట్ కంటే బాగా రీజనబుల్గా స్థాపించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక పాత కూరగాయల మార్కెట్ వద్ద గల ది లివింగ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ నందు క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ క్యూ కడుతూ ఉన్నప్పుడు మనందరం కూడా సిగ్గుతనంతో చేయాలా వద్దా అని చెప్పేసి మనందరం తండ్రి దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాలా వద్దా ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి అని చెప్పేసి మన జీవితంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పెద్ద శుక్రవారం రోజు మామూలుగా వాక్యం మనం చెప్పాలంటే ఎవరికి కఠిన శిక్షలు విధించేవారు అంటే దొంగలకు, బానిసలకు, దేశద్రోహులకు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అని చెప్పి జనక మహారాజు ప్రజెంటేషన్ చేశారు. కానీ శివుణ్ణి అర్చన చేస్తూ ఉంటే తారకాలు సంహరించిన తర్వాత శివధనుసు వచ్చి ఆ శివధనుసు వచ్చి జనక మహారాజు కూడా అందుకనే యజ్ఞావై విష్ణు యజ్ఞేనా తతప్రతిష్ఠతి. ఆ విష్ణువుని దర్శనం చేస్తాము, యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తుంది. అటువంటి మాట్లాడే ఆటోలో ఓ ప్రయాణికురాలు 3 లక్షల విలువ చేసే బంగారు నగలు మర్చిపోయింది. ఫిర్యాదు అందుకున్న 30 నిమిషాల్లోనే పోగొట్టుకున్న సొత్తును నాగనపులపాడు పోలీసులు రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన శీలం మాధవి గురువారం ఒంగోలులో 3 లక్షల విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేసి ఆటోలో నాగులుపులపాడుకు చేరుకుంది. ఆమె ఆటోలో నగర సంచిని మర్చిపోయి దిగింది. ఆటో అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలికి నగల సంచి గుర్తుకు వచ్చి లబోదిబోమంటూ నాగులుపులపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఎస్ఐ శశికుమార్ తన సిబ్బందితో ఆటోను వెంబడించి కొరసపాడు మండలం పవిడిపాడు దగ్గర ఆటోని పట్టుకొని నగల బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాగులుపులపాడు పోలీస్ స్టేషన్లో శీలం మాధవికి ఎస్ఐ శశికుమార్ నగల సంచిని అందజేశారు. పీనై న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ భక్తులు. అడ్వకేట్ T20 ప్రారంభించిన హైకోర్టు జడ్జి ఎం వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.